హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రభు ప్రేమించి ఆశ్చర్య రీతిగా కృప చూపించి ఉన్నారు. ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన నామం గణపరచబడును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా మీ బోతు మాట కాదండి, దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. మంచిది. నాకు దైవజనులు బాలరాజయ్య గారు, మీ ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రి, ఆయన బావగారు అవుతారు. సిస్టర్ రిక్కమ్మ గారు సహోదరి అవుతారు. జీవత్మాయి గారికి స్వయాన అల్లుడు నేను అక్కడ మీటింగ్స్లో వచ్చినప్పుడు దైవజనులు రమ్మన్నారు. అయితే ఒక అబద్ధం అయితే చెప్పారు, నేను చాలా వాడబడే దైవజనుడని. వాడబడే దైవజనుడని కాదు, నా దృష్టిలో ఇట్లా మీటింగ్స్కి వెళ్ళుట వాడబడుట కాదు, నా సాక్ష్యం కాపాడుకునుట వాడబడుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా రక్షణ కాపాడుకునుట వాడబడుట. నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆహ్వానించిన సంఘమంతటికి, దైవజనులకి ప్రభునామన వందనాలండి. వేదిక అలగించిన పెద్దలు, దైవజనులు, ఎన్నో సంవత్సరాలు వాడబడుతున్న దైవజనులు ఇద్దరికి కూడా ప్రభునామన వందనాలు. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాము. ప్రభు మనందరితో మాట్లాడును గాక. వచ్చిన వారు ధన్యులు, రాని వారు అన్యులు. అంతే కదండి. వచ్చిన వారు, రాని వారు ఆశీర్వాదం పోగొట్టుకుంటారు అంతే. మంచిది. కొన్ని మాటలు త్వరగా చదువుకుందాము. నాకు కరెక్ట్గా 40 నిమిషాలు టైం ఉందండి. నేను వందే భారత స్పీడ్లో వెళ్తాను. మీరు నా మాటలు వినుటకు జాగ్రత్తగా కేంద్రీకరిస్తేనే అర్థమవుతాయి, లేదంటే మంత్రాలు చదివినట్టుగా అనిపిస్తాయి. కనుక శ్రద్ధగా నా మాటలు వినుటకు ప్రయత్నించండి. ప్రభు మనందరితో మాట్లాడును గాక. అతి ప్రాముఖ్యంగా నాతో కూడా మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు అందరం చదువుదాము. గ్రంథాలను వారితో సహకరించండి, ఏకీభవించండి. బైబిల్ తెరుచుట దాంట్లో తప్పులేదండి, ఉన్న వారు తెచ్చి సహకరించగలరు. అందరం కూడా అక్కడ వాక్యం మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితని తెలుసుకుంటే, అనాగరికుల ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియించు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మ అందరినీ చేర్చుకునేది. అప్పుడు పౌలు మోపడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియో పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచొచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగుకుండుట చేత చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. ప్రభు ఈ వాక్య వచన భాగము నుంచి మనతో మాట్లాడును గాక. ఆమేన్. అందరం ప్రార్థనలోకి భవిష్యుదాం. దయచేసి మీ సెల్ ఫోన్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి వాక్యం వైపు మన మనసు తిప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడ గొప్ప దేవుడా, మీకు స్తోత్రము తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. కొన్ని నిమిషాలు మాతో మాట్లాడండి. నీ వాక్యము విత్తబడుచుండగా లోగ్యా వలె హృదయాలు తెరవబడి నాయన గుండెలు మండును గాక. ఆటంకపరచు ప్రతి దురాత్మ వాక్యం వినకుండగా అడ్డుపడు సోమరితనం నజరేయుడైన యేసు నామములో బయటికి పారద్రోలబడును గాక. నీ శక్తితో ప్రతి బిడ్డను తాకండి నాయన. నీ వాక్యముతో ప్రతి బిడ్డ నింపబడును గాక. యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క కూటముల ఉపవాస ప్రార్థనలు అయితే మనము కొన్ని ఆత్మీయ అనుభవాలలో సాగితే ప్రార్థనకి బలము వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకి బలము. ఎంత మంచి మాటలు వాడావు, ఎంత మంచిగా, ఎంత సీనియారిటీతో ప్రార్థించావు, ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నావు కాదండి. మంచి ప్రవర్తన నీ ప్రార్థనకి బలమునిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. A real character, a true character will give power to prayer. ప్రార్థనకి శక్తి మంచి ప్రవర్తనతో వస్తుంది. ప్రార్థనకి శక్తి ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండే చేత వస్తుంది.
కనుక కొన్ని ఆత్మీయ అనుభవాలు నేర్చుకుందాము, ఆ అనుభవాలతో ప్రార్థించుదాము. తప్పకుండా నీ ప్రార్థన కార్య సఫలం చేసే ప్రార్థనగా మార్చబడతాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాక్యాన్ని ధ్యానిస్తే పౌలు అనేక శ్రమలు పొంది చివరికి ఒక ఓడలో వెళుతూ అలల చేత కొట్టబడి ఆ ఓడ పగిలిపోయి వారు కొన్ని చెక్కలు పట్టుకొని ఈదుకుంటూ వెళితే ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతము పేరు మెనితే. అదొక ద్వీపము, అనగా 4 దిక్కులు కూడా నీటితో నింపబడిన ప్రదేశం. ఆ ద్వీపానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలు అనాగరికులైనప్పటికీ వారు చేసే ఎంతో ఉపచారము చేసి వీరిని ఆదరించారు. అక్కడ చలిగా ఉండటం మూలముగా కొన్ని పుల్లలు ఏరి కొన్ని చలిమంట కాచుకొని చుండగా ఆ పుల్లల మధ్యలో నుంచి ఆ వేడి కాకకు, అనగా ఆ వేడికి సర్పము బయటికి వచ్చి పౌలు చేతిని పట్టుకుందండి. అనగా కరిచింది. వారందరూ అనుకున్నారు అది కరిచింది కాబట్టి పౌలు ఏమైపోతాడు, చచ్చిపోతాడు అనుకున్నాడు. కానీ పౌలు శ్రద్ధగా జాగ్రత్తగా ఆత్మీయ బలము చేత ఆ సర్పాన్ని అగ్నిలో జాడించి వేసి చంపివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్య భాగము నుండి ఆత్మానుసారంగా దేవుడు మనతో మాట్లాడునుగాక. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. వాక్యం ఎప్పుడు కూడా అక్షరూపకంగా చదవద్దు, ఆత్మీయంగానే చదవాలి. అందుకే వాక్యము చదివే ముందు పరిశుద్ధాత్ముడా నీ సహాయము నాకు దయచేయమని అడుగుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, మెలితే అనే మాటకు అర్థము మాధుర్యము, మధురము, తేనె, స్వీట్నెస్, ఒక మంచి మధుర్యము అని చెప్పే అర్థం అండి. ఒక మధురమైన స్థలములో ఏం ప్రవేశించాయి తెలుసా? విషసర్పాలు ప్రవేశించాయి. దేవుడు నీవు పాపిగా ఉన్నప్పుడు ఆయన రక్తము కార్చి నీ పాపాలు క్షమించి నీకు శాప విమోచన కలుగచేసి నిన్ను రక్షించి నిన్ను ఒక మధురమైన బిడ్డగా దేవుడు మార్చాడు. ఒక మధురమైన బిడ్డగా మార్చబడిన నీవు ఈ దినాన సమాధానము లేదు, సంతోషము లేదు, ఒక నెమ్మది లేదు, కుటుంబంలో మనశ్శాంతి లేదు. ఎన్నో ప్రార్థనలు చేస్తా ఉన్నావు, ఎన్నో ఉపవాసాలు ఉంటున్నావు, ఎన్నో మీటింగ్లు పెట్టించుకుంటున్నావు, ఎంతో మంది ప్రసంగులతో గొప్ప దైవజనులతో నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేయించుకుంటున్నావు. నీకు సమాధానము రాట్లే, నీకు నెమ్మది రాట్లే. కారణము మధురమైన నీ జీవితములో, మాధుర్యమైన నీ కుటుంబములో, ఒక మధురమైన దేవుని సంఘములో విష సర్పాలు ప్రవేశించాయి. సామెతలో అంటాడు అర్థము కాని 4 ఉన్నాయంటాడు. దాంట్లో ఒకటి ఏంటో తెలుసా అండి? బండ మీద సర్పము జాడ. నిజానికి దేవుడు అన్నాడు పేతురుతో మాట్లాడుతూ, ఈ బండ మీద నేను సంగమును కడతానన్నాడు. కానీ దినాన బండ మీద సంగము లేదు. ఏం కనిపిస్తుంది తెలుసా? సర్పాలే. అట్టి సర్పాలు కాల్చివేయబడుటకు నీ దగ్గర అగ్ని ఉండునుగాక. దేవునామని గణపరచుదాం. హల్లెలూయా. అట్టి సర్పాలు పౌలు ఏ విధంగా అగ్నిలో కాల్చివేశాడో అటువంటి భయంకర పరిస్థితులలో ఒక అగ్ని నీ దగ్గర ఉంటే, ఒక అగ్ని పాత్రగా నీవు మార్చబడితే, దేవుని అగ్ని చేత నీకు నింపబడితే ఎంతటి విష సర్పాలైనా అవి కాల్చివేయబడి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో ఫలభరితంగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు సరి అయిన అగ్ని లేనంత వరకు కూడా సర్పాలు విజృంభిస్తాయి, అల్లకల్లోలము చేస్తాయి. వాక్యము చదువుతావు, నెమ్మది ఉండదు. మందిరానికి వస్తావు, సమాధానం ఉండదు. కుటుంబంలో సమాధానంగా ఉందాం అనుకుంటావు, ఏదో రకమైన గందరగోళం. ఏమంటే ఒక ప్రశ్న అడిగినా, ప్రార్థన గొప్పదా, అపవాది గొప్పడా? అందరి నోళ్ళు తెరవబడును గాక. ప్రార్థనే గొప్పది. ఒక నిజమైన చేసిన ప్రార్థన ఓడిపోయినట్టుగా చరిత్రలో లేదు. అంత శక్తివంతమైనది ప్రార్థన. ఇంకా మీకు బలమైన మాట చెప్పాలండి, డబ్బులు ఖర్చు పెడితే పాటలు పాడేవారు దొరుకుతారు కదండి, వాయిద్యాలు వాయించేవారు కూడా దొరుకుతారు, బోధించే సేవకులు కూడా దొరుకుతారు. కోట్లు ఖర్చు పెట్టిన ప్రార్థన పనులు దొరకరు. చప్పట్లు కూడా దేవుని గణపరచుదాం. హల్లెలూయా. సర్పాలు చంపబడుటకు ఒక ప్రార్థన యోధుడుగా నీవు మార్చబడుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యో 10 మంది కన్యకలు ఉన్నారే, 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు, 10 మంది నిద్రపోయారు. పెళ్లి కుమారుడు వచ్చే సమయం అయింది. వాక్యంలో స్పష్టంగా రాయబడినది, ఎవరి సిద్ధలలో నూనె ఉందో వారే ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దివిటిలో నూనె కంటే ప్రాముఖ్యం సిద్ధెలో నూనె. సిద్ధెలో నూనె వంటి ఆత్మీయ అనుభవం కలిగి సాగుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం తెలుసా? దివిటిలో నూనె అది వెలిగే కొద్దీ అయిపోతా ఉంటుంది. అనగా బాప్తిసము తీసుకున్నావు, ఎదగాలనుకుంటున్నావు, కానీ మళ్ళీ 2 నెలలకి, 3 నెలలకి, 5 నెలలకి, 10 నెలలకి, 1 సంవత్సరానికో పడిపోవటకు కారణము తెలుసా? కొంచెం బలహీనమైనప్పుడు, అపవాది శోధించినప్పుడు, కొంచెం కృంగినప్పుడు సిద్ధెలలో నూనె ఉంటే అది త్వరగా తిరిగి దివిటిలో వేసుకొని నీ దీపాన్ని వెలిగించుకోగలుగుతావు. దివిటిలో నూనె అయిపోయినాక సిద్ధెలో నూనె లేకపోతే తిరిగి పాపంలో పడిపోతావు. అందుకే దివిటిలో నూనె అయిపోయాక వారు తల్లడిల్లిపోయారు, అల్లకల్లోలం అయిపోయారు, గందరగోళం అయిపోయారు, కొనుక్కోవడానికి వెళ్ళారు. విచిత్రమైన విషయం చెప్పనా? ఆ బుద్ధి లేని కన్యకలు దగ్గర డబ్బులున్నాయి కానీ ఏం లేదండి, నూనె లేదు. They have the oil, but they don't have the spiritual life. వారి దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు అంటారు మేము డబ్బులు ఇస్తాం, మాకేమివ్వండి. జాగ్రత్త. డబ్బుల గురించి ఓటీలని, డ్యూటీలని, ఆదివారం మర్చిపోయి, ఉపవాస ప్రార్థనలు మర్చిపోయి పరిగెత్తుతున్నామేమో. ఈ దినాన దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. డబ్బుల కంటే అధికముగా నూనెతో నింపబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. అనవసరమైన వాటికి వెగిరి పడకండి. ప్రార్థన అనే ఒక స్తంభము, ఒక ధ్వజము నీలో స్థిరముగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిద్ధల నూనె అనగా ఇటువంటి ఉపవాస ప్రార్థనలు, సిద్ధల నూనె అనగా గద్దించు వాక్యం, సిద్ధల నూనె అనగా ఒక రాత్రికాల ప్రార్థన, సిద్ధల నూనె అనగా పోరాడి చేసే ప్రార్థన, సిద్ధల నూనె అనగా తగ్గింపు లక్షణం. నీవిటువంటి సిద్ధల నూనె కలిగి ఉంటే ఎత్తబడే బుద్ధిగల కన్యకగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. నా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి త్వరగా ముందుకు వెళ్తాను. మన దగ్గర ఉండవలసిన అగ్ని ఏంటి? ఇప్పుడు సమాధానం లేదు, నెమ్మది లేదు, ఒక పరిస్థితులు సరిగా లేవు. దేవుణ్ణి నమ్ముకున్నావు, రక్షణ పొందావు, యేసయ్య అంటే ఎవరో తెలుసు, మందిరానికి వస్తున్నావు, వాక్యము చదువుతున్నావు, అయినా ఏమీ లేదు, సమాధానం లేదు. కొన్ని మాటలు త్వరగా ధ్యానిస్తాము. మొట్టమొదటిదిగా అగ్ని దేనికి సాదృశ్యం అంటే వాక్యానుసార అగ్ని ప్రార్థనకి సాదృశ్యం. అందరు చెప్పండి దేనికండి? అందరు చెప్పాలి దేనికండి? ప్రార్థన. 1 రాజుల గ్రంథం తీయకండి, వినండి, సరిపోతుంది. మీకు రికార్డ్ చేస్తాను, తర్వాత చూసుకోవచ్చు, అంతగా మళ్ళీ చూడాలనిపిస్తే. 1 రాజులు 18:24లో ఏలియా ఆకాశము తట్టు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆకాశము తెరవబడి అగ్ని చేత ఆ బలి అర్పణ కాల్చబడినది. నీ దగ్గర ప్రార్థన అనే అగ్ని ఉంటే సర్పాలు కాల్చివేయబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడు, రోజుకి నేను 5 సార్లు ప్రార్థన చేస్తాను అన్నాడు. అమ్మో, ఇంత మంచి భక్తి పరుడు. దానియేలు ఎన్నిసార్లు చేశాడంటే రోజుకి 3 సార్లే. ఈ భక్తుడు ఎన్నిసార్లు? 5 సార్లు. ఎప్పుడో తెలుసా? పొద్దున లేవగానే, ప్రభువా రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చావు, నీకు స్తోత్రం, ఆమేన్. ఒక ప్రార్థన అయిపోయింది. టిఫిన్ చేసే ముందు, నాయనా ఎంతో మందికి ఆహారం లేదు, నాకేమి ఇచ్చావు? వేడివేడిగా టిఫిన్ ఇచ్చావు. 2వ ప్రార్థన అయిపోయింది. 3వ ప్రార్థన మధ్యాహ్న భోజనం అప్పుడు. 4వ ప్రార్థన రాత్రి అన్నం తినేటప్పుడు. 5వ ప్రార్థన పడుకునేటప్పుడు. ఈ రోజంతా కాచి కాపాడావు నాయన, పడుకుంటున్నాను, నాకు మంచిగా నిద్రనివ్వు, మంచి కలనివ్వు, సాతాను రాకుండా చెయ్యి, ఆమేన్. ఈ భక్తుడు అనుకుంటున్నాడు రోజుకి ఎన్ని ప్రార్థన చేస్తున్నాడు? యేసయ్య ఎన్ని మార్కులు ఇస్తాడు తెలుసా? పెద్ద 0. ఇంటి బలహీనమైన ప్రార్థనలుగా ఎంచబడవు. అందుకే సర్పాలు గృహములో, నీ వ్యక్తిగత జీవితంలో, సంఘాలలో తాండవమాడుతున్నాయి. అట్టి సర్పాలు చంపబడాలంటే ఒక బలమైన ప్రార్థన చేయుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, బలమైన ప్రార్థన అనగా గొప్ప గొప్ప వాక్యాలు ఎత్తిపట్టి, గొప్ప గొప్ప వాక్యంలో ఉన్న మాటలు ఎత్తిపట్టి, ఏదో గొప్ప పేర్లు చెప్పి ప్రార్థన చేయుట కాదు. మంచి ప్రవర్తన కలిగి ప్రార్థన చేయుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యం చెప్పుకుంటూ బ్రతుకుద్దండి, సాక్షిగా బ్రతుకుదువుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. సాక్షాత్ చెప్పుకుంటూ బ్రతకొద్దు. నిజమే, కృతజ్ఞత చెప్పాలి. కొందరు ఎట్లుంటారు తెలుసా? 20 సంవత్సరాల క్రితం అదే సాక్ష్యం, 10 సంవత్సరాల క్రితం అదే సాక్ష్యం, ఇప్పుడు కూడా. కొందరు ఏమంటారు తెలుసా? ఒకప్పుడు అండి నేను ప్రార్థిస్తే, మరి ఇప్పుడేమయ్యావు?
సర్పాలు ప్రవేశించాయి నీలో, బలమైన ప్రార్థన చేయుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యములు అంటున్నాడు, ఇర్మియా రాస్తూ అంటాడు, అయ్యో రోధించే స్త్రీలను పిలువనప్పుడు, ఇదిగో ప్రలాపించే వారిని పిలువనప్పుడు తెలివి కలిగిన స్త్రీలను కనుగొనుడి. అంటే దేవుని దృష్టిలో తెలివి కలిగిన స్త్రీలు అంటే ఎవరో తెలుసా? కన్నీటి ప్రార్థన చేసేవారు. ఒకసారి చప్పట్లు కూడా దేవుని కనపరచుదాం. హల్లెలూయా. దేవుని దృష్టిలో తెలివి కలిగిన స్త్రీలు అనగా సంఘాలు. తెలివి కలిగిన సంఘాలు ఎవరు అంటే డబ్బులు వెనకాల వేసుకున్నోళ్ళు, అందంగా తయారైనోళ్ళు, బిల్డింగ్లు కట్టినోళ్ళు, బంగారం కొనుక్కున్నోళ్ళు, తెలివితో వారి కుటుంబాలను కట్టుకున్నోళ్ళు కాదండి. దేవుని దృష్టిలో తెలివి కలిగిన స్త్రీలు అనగా కన్నీటి రోదన చేసి ఆత్మల రక్షణ గురించి ప్రలాపించిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి అగ్ని నీవు కలిగి ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థన ద్వారా సర్పాలు అగ్నిలో కాల్చబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేటెస్ట్ ట్రెండ్కి వచ్చాం. ముక్కల ప్రార్థన, బలహీన ప్రార్థన, ఒక సరి అయిన తలతో కలిగిన ప్రార్థన, గబగబ చేసేసి ఇది చూసుకోవాలనే ఆతృత. దేవుని సంగమ గమనించు. ఒక ప్రశ్న వేస్తున్నాను, ప్రతిదినము నీ ప్రార్థన సమయం ఎంత? నువ్వు సరిగా వినలేదేమో, దేవుడు మళ్ళీ అడుగుతున్నాడు, ప్రతిదినము నీ ప్రార్థన సమయం ఎంత? 10 నిమిషాలా, 5 నిమిషాలా, 20 నిమిషాలా? అసలు అనుకూలంగానే లేవా నీవు? మీకు విషయం చెప్పాలా? అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయట కాదండి, ప్రార్థన సమయానికి అనుకూలంగా ముందుకు గాక. చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదాం. హల్లెలూయా. Do not look for the flexible time. You need to be flexible for the prayer time. నీవే ప్రార్థన సమయానికి అనుకూలంగా ఉండాలి. అయ్యో అపోస్తలులు, పేతురు, యోహానులు, అపోస్తలు సంఘం అని చెప్పబడిన సంఘం పగలు ఇంచుమించు 3 గంటల వేళ వారు ఎక్కడికి వెళ్ళారండి? ప్రార్థనకి వెళ్ళారు. నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడైనా నిద్రలో మెలకొచ్చిందండి మీకు? సడన్గా మధ్యరాత్రి మెలకొచ్చిందా? దాని అర్థం ఏంటో తెలుసా? దుష్టుడు గొరుగులు విత్తుచుండగా పరమ తండ్రి నిన్ను తట్టి నిద్రలేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లే బిడ్డ, గొరుగులు విత్తుతున్నాడు కుటుంబంలో, బిడ్డల హృదయాల్లో గొరుగులు విత్తుతున్నాడు, అపవాది పట్టుకుంటున్నాడు. లేచి మోకరించు, కన్నీరు కార్చు, అపవాది పారిపోతాడు అని దేవుడు తట్టి లేపినప్పుడు మోకాల మీద పడి ప్రార్థన చేయదువుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మనకి కనపరచుగా. హల్లెలూయా. నీవేం చేస్తావు తెలుసా? నిద్ర పట్టట్లేదని మజ్జిగ తాగి పడుకుంటావు, కాస్త ఇంత అన్నం తిని పడుకుంటావు, ఇంత ఏదో జ్యూస్ తాగి పడుకుంటావు, నీళ్ళు తాగి పడుకుంటావు. లేదండి, ఏ అల్లారం లేకుండా సడన్ గా నీకు మధ్యరాత్రి మెలకువ వచ్చిందంటే ఒకటే గుర్తు పెట్టుకో, పరమ తండ్రి నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమించి నిద్ర లేపుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిష్యులు అన్నారు, గోధుమల విత్తామయ్యా, గొరుగులు ఎక్కడ నుండి వచ్చాయి? ఆయన అన్నాడు, మీరు నిద్రించుచున్నప్పుడు అపవాది వచ్చి గొరుగులు విత్తాడు. నేను అంటాను, అధికముగా ప్రార్థన సమయములు కలిగి ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ నిలబడడం పెద్ద విషయం కాదండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక నిలవడం పెద్ద విషయం కాదు. దేవుని ముందు అధికంగా కనబడదువుగాక. ఆమేన్. హల్లెలూయా. నీకు ఒక రహస్య స్థలం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, ఒక ప్రార్థన బలిపీఠం ఉండాలి. అది పడద్రోయబడి ఉంటే ఈ ఉపవాస ప్రార్థనలో తిరిగి అది కట్టబడునుగాక, తిరిగి వచ్చి ఇవ్వబడుదువుగాక, అగ్ని చేత అభిషేకించబడుదువుగాక. నీ పరిస్థితులు అప్పుడు మారుతాయి. మొక్కుబడి ప్రార్థనలు ఆపు. ఎవరో గొప్ప దైవజనాన్ని చేయబెట్టి ఆపు. నీవే మోకాల మీద పడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. అద్భుత కార్యాలు చూస్తావు. ఎన్ని సంవత్సరాలు సర్పాలతో నింపబడతావు, అసమాధానంతో నింపబడతావు. ఒక గురి లేని బ్రతుకు, ఒక నెమ్మది లేని బ్రతుకు. అయ్యో, నీవు సేవించే దేవుడు సమాధానకర్త, నీవు సేవించే దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఊరికే రాదండి, నీవు ప్రార్థనలో పోరాడే బిడ్డగా ఉందువుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన అంశాలు చెప్పాలా? ఇల్లు నీ ప్రభువా, బైక్ నీ నాయన, బండి నీ నాయన. ఏమండి, ఆయన మా హీరోలో షోరూమ్ పెట్టుకున్నాడా పైన? ఇల్లు నీ నాయన ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడా? పెళ్లి చేయని ఆయన ఏమైనా బ్రోకర్ని పెట్టుకున్నాడా?
అవన్నీ చిన్న చిన్న ప్రార్థనాంశాలండి. నువ్వు చేయవలసిన ప్రార్థన, నా రక్షణను కాపాడు ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా రక్షణ భాగాన్ని కాపాడు నాయన. నా పాపంలో పడిపోకుండా నీ కృపను దయచేయి ప్రభువా. చీకటిలో కలిసిపోకుండా, నీరు గారిపోకుండా, నిర్జీవమైపోకుండా, పాపములో సంతోషించకుండా ఒక ఫలభరితమైన బిడ్డగా నన్ను మార్చు. ప్రధానాంశముగా నీకు ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇల్లులు కలిగితే, ఉద్యోగాలు కలిగితే, బండ్లు కలిగితే, పిల్లలు పుడితే పెద్ద ఆశీర్వాదాలుగా భావించొద్దండి. ఎందుకు చెప్పాలా? యాకోబు ఒంటరిగా వెళ్ళాడు లాబాను మామ దగ్గరికి. ఒంటరిగా వెళ్ళాక వివాహం అయింది, భార్యలు కలిగారు, దాసులు కలిగారు, పశు సంపద కలిగింది, ఎన్నో మేకలు, గొర్రెలు, ఒంటెలు, ఎన్నో ఎన్నో దాసులు, దాసుగాండ్రు ఎన్నో కలిగాయి. కానీ అన్ని కలిగిన తర్వాత రాత్రినంతా ప్రార్థనలు ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను. అసలు ఆశీర్వాదం కలగలేదా యాకోబుకి? కలిగింది. అనగా యాకోబు ప్రార్థన నుంచి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఇహలోక సంబంధమైనవి ఆశీర్వాదాలుగా ఎంచబడవు. నమ్మితే గట్టిగా ఆమేన్ చెప్పు. హల్లెలూయా. అవి ఆశీర్వాదాలు ఎంచబడవు. ఒకసారి ఒక దైవజనుడు బాగా విరివిగా తిరుగుతూ అసలు ఖాళీ లేదని చెప్తూ, అమ్మో ఎంత వాడబడుతున్నా నేను పడుకున్నాడంట. మీటింగ్ అయిపోయాక నిద్రలో చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అప్పుడు దూత చేయబట్టుకొని తీసుకొని వెళ్తా ఉంటే ఆ పక్కన ఒక ఇల్లు చూపించి దూత అన్నాడంట, పాస్టర్ గారు, ఈ గొప్ప భవంతి పరలోక రాజ్యం ఎవరిదో తెలుసా? మీ చర్చికి ఒక ముసలం వస్తుంది, చిన్న గుడిసెలో ఉంటుంది, మాసిక వేసిన వస్త్రాలు ఉంటాయి, పిన్నీసులు పెట్టుకొని చెప్పులు ఉంటాయి, కడుపు నిండా భోజనం కూడా ఉండదే, చిన్న పూడి గుడిసెలో ఉంటాను చూడు, ఆమెది భవంతి అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు అనుకుంటానంట హృదయంలో, ఆమెది అంత పెద్దగా ఉంటే నేను అసలు ఖాళీ లేకుండా వాడబడుతున్న దైవజనుడను, నా ఇల్లు ఎంత పెద్దగా ఉందో అని ముందుకు తీసుకెళ్లి దూత కొంచెం దూరం తీసుకెళ్ళాక ఒక చిన్న గుడిసె చూపెట్టి అన్నాడంట, పాస్టర్ గారు ఈ ఇల్లు మీదే పరలోకంలో అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఏం మాట్లాడుతున్నారండి? మా విశ్వాసి ముసలమ్మదే అంత పెద్ద ఇల్లుంటే ఆమెకి పాస్టర్ని ఖాళీ లేకుండా వాడబడుతున్నా, నా ఇల్లంతా. అప్పుడు దూత అన్నాడంట, చెప్పేది వినండి, మీ సంఘము కట్టబడుటకు, మీరు మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి వాడబడుటకు, మీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుటకు, మీరు ప్రతిసారి మీటింగ్లకి సభలకు వెళ్ళినప్పుడు ఆ ముసలమ్మ ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. చప్పట్లు కొట్టి దేవుని గణపరుచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు వాడబడుటకు కారణము, నీ వాక్యము ఫలభరితంగా ఉండుటకు కారణము, నీ సభలలో అనేక ప్రజలు వచ్చుటకు కారణము, తీరిక లేకుండా నీవు వాడబడుటకు కారణము ఆ ముసలమ్మ ప్రార్థన అన్నాడంట. గమనించు, ఇక్కడ కనిపించుట కంటే అధికముగా దేవుని ముందు కనిపించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. అయ్యో, వాక్యములో అన్నాడు, నిర్విచారము కలిగిన స్త్రీలారా మీకు శ్రమ. పొద్దాక పాటలు పెట్టుకొని వింటా ఉన్నాం. పొద్దాక కెమెరా ముందు ఉన్న వాక్యాలు పెట్టుకుంటా ఉన్నావు. కెమెరా ముందు వాక్యాలు రికార్డింగ్ చేసినవి నీలో ఇస్కరం అంతా కూడా పని చెయ్యవు. నీకై భారంగా మొర్రపెట్టే దైవజనుడు చిన్న మాట చెప్పినా నీలో ఫలభరితంగా ఉంటాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నాకు తప్పికైతుంది, దాహం అవుతుంది. ఎవడన్నా నా ఫ్రెండ్ ఫోన్ చూపించి, వాటర్ బాటిల్ చూపించి ఫోన్లో తాగులా అంటే నీరు తగ్గుతుందండి? దాహం తగ్గుతుందా? వాడు వచ్చి చిన్న స్పూన్ లో కొన్ని నీళ్ళు ఇచ్చినా నా దాహము తీరుతుంది. అర్థమైన వారు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. కెమెరా వెంబడ, రికార్డింగ్ వెంబడ నైస్ గా తయారై వచ్చి దేవుని ఎదుట కనిపించినట్టుగా నీవు అనుకోవద్దు. నీ మందిరములో నీవు కనిపించుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి అగ్ని నీ దగ్గర ఉండవలసింది ప్రార్థనా జీవితం. అందరూ చెప్పండి, ఏం అగ్ని అండి? ప్రార్థన. ఈ దినాన్ని అంటున్నాను, మొక్కుబడి ప్రార్థన, అన్నం ముందు చేసే ప్రార్థనలు, పడుకున్న ముందు చేసే నామకరణ ప్రార్థనలు ఉంటే ఈ దినాన్ని నశించునుగాక. ఆమె చెప్దాం. ఫలభరితైన బిడ్డగా మార్చబడు. ఇష్టము తెచ్చుకో, ప్రార్థనలు ఇష్టము తెచ్చుకో. నీకు మాట చెప్పనా, నువ్వు ఎన్ని పాటలు పాడినా పోవాలి ఏమన్నాడు? ఎంత వాక్యం వైపు కెమెరాలో వింటున్నా, యూట్యూబ్ లో వింటున్నా, నిన్నేమన్నాడు? నువ్వు ఎన్ని పాటలు వినుకుంటా ఏమన్నాడు? ప్రార్థన మొదలు పెట్టావా వాడు నిన్ను గలిబిలి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు కొంచెం ప్రార్థనలో బలపరచబడితే వాడు గజ వణికిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడి వల్ల కాదండి.
అంటాడు వారిలో ఒంటరి వాడు 1000 మంది. అంటే అర్థమో తెలుసా? సంఘములో ఎంతమంది ఉన్నారని దేవుడు ఎప్పుడు చూడడండి. అది 10,000 అయినా, 1,00,000 మంది అయినా, 10 మంది అయినా. దేవుడు ఒక దైవజనుడు నేను ఉన్నాను అనుకోండి, ఇప్పుడు పాల్రాజు గారు ఉన్నారు అనుకోండి, తను తీర్పులోకి వెళ్ళినప్పుడు మీ సంఘంలో 200 మంది ఉంటేనే రా, 1000 మంది ఉంటేనే రా అనరు. ఆ ప్రశ్ననే ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన పరులుగా తీర్చబడ్డారో అది ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి ఒక సంఘంలో 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది ప్రార్థన పరులు అనుకోండి, ఒక్కడు ఎంతమందికి సమానం అన్నాడు దేవుడు? 1000 మంది. అనగా 10 మంది సంఘం ఉన్నది. దేవుని దృష్టిలో ఎన్ని వేల సంఘం అది? గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున పరచుదాం. హల్లెలూయా. నీవు కూడా ప్రార్థించే బిడ్డవైతే అపవాది వణికిపోతాడు. కారణం ఏంటో తెలుసా? ఒక 1000 శక్తి కలిగిన బిడ్డగా ఉంటావు. అట్టి విధంగా సాగాలి. అంటే ఇటువంటి ఉపవాస ప్రార్థనలు, మెలకువ ప్రార్థనలు అయితే ఇంకా బలపరచబడతావు. మామూలు ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి తేడా చెప్పాలండి. మామూలు ప్రార్థన పంక్చర్లు పడిన బండి వంటిది. ఉపవాస ప్రార్థన విమానం అంత వేగం వెళ్ళిపోతాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది అందుకోలేడు, వాడు ఓడిపోతాడు. అందుకే ప్రభువు చెప్పాడు, అపవాదిని వారు వెళ్ళగొట్టలేకపోయినప్పుడు మేము ప్రార్థిస్తున్నాం, ఎందుకు పోట్లేదంటే ప్రభు అన్నాడు ఉపవాస ప్రార్థన చేయుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. చిట్టి రాసి ఆ మందిరంలో వేశాను. ఆదర్శకుడు వచ్చి ప్రార్థన చేశాడు. ఆ టీవీ ప్రోగ్రామ్ కి 5,000 పంపించా, ఇవన్నీ నశించునుగాక. ఆమేనండి, ఆమేనండి. ఇది కాదమ్మా, నీవే మోకాళ్ళ మీద పడుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన శక్తి చెప్పాలండి. మోకరించి ప్రార్థిస్తే ప్రార్థన ముగించేంతలోనే జవాబునిచ్చేస్తాడు దేవుడు. ఎలియాజరు మోకరించాడు, వాక్యంలో స్పష్టంగా రాశాడు. ఎలియాజరు ప్రార్థన ముగించే లోపల రిబకా కడవ ఎత్తుకొని వచ్చుచున్నది. చప్పట్లు కొట్టి దేవుని గణపరచుదాం. హల్లెలూయా. మంచం మీద మోకరించి, పడక మీద మోకరించి, కూర్చొని ప్రార్థించే అలవాట్లు నీకుంటే నశించునుగాక. ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే, మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉంటే పర్లేదేమో, దేవుడు క్షమిస్తాడేమో, గాని నీవు మోకరించగలిగితే యు హావ్ టు నీల్ డౌన్. నీవు మోకరించవలసినదే. ఎవడు నా నామమును తగ్గించుకున్న వాడిని హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రార్థన సులువుగా తీసి పడేసింది కాదండి, సులువుగా తీసి పడేసింది కాదు. మొత్తం భక్తంతా ప్రార్థనలోనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏకాంతంగా ప్రభువుకి దొరుకుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరి ముందు ప్రార్థన చేయడం చాలా సులువండి. ఒంటరిగా ఉన్నప్పుడు మోకాళ్ళ మీద పడతావు చూడు, 1000 ఓట్ల శక్తితో నింపబడతావు. నీవు మోకరిస్తే నీ ఇల్లే కాదు, నీ ఇంటి చుట్టుపక్కల అపవాది కూడా సర్దుకొని పారిపోతాడు వాడు. చప్పట్లు కూడా దేవుని గణపరచుదాం. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవాలని ఉన్నావు. ఒక మాట వినండి, ఆత్మీయంగా అర్థం చేసుకోండి, శరీరకంగా కాకుండా. వివాహమైన భర్త భార్యకి బహుమానమనబడిన సంతానం కలగాలంటే, ఆశీర్వాదం కలగాలంటే వారిద్దరూ ఏకాంతంగా ఉండాలి. నీవనుకుంటున్న సమాధానము, నెమ్మది, ఆశీర్వాదాలు ఏవైతే కావాలనుకుంటున్నావో అవి దొరకాలంటే ప్రియుడైన యేసయ్యతో ప్రియురాలనబడిన నీవు ఏకాంతంగా దొరుకుదువుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడతావు. ప్రార్థనకే సమయం అయిపోయేటట్టుంది. రెండవది అగ్ని వాక్యం మనకి సాదృశ్యం. 23:29 అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా. చాలా మందికి ఏం వాక్యాలు కావాలి తెలుసా? ఇదిగో ఆశీర్వాదం, ఇదిగో ఆశీర్వాదం, ఇదిగో ఆశీర్వాదం, పొందుకో పొందుకో పొందుకో, వచ్చే 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 అంటారు. ఇచ్చినోడికి తెలియలేదు, తీసుకున్నోడికి తెలియలేదు. వస్తాయి ఆశీర్వాదాలు అట్లా? వాక్యం అట్లా సులువుగా తీసుకుంటామా? ఇంకొందరికి అలవాటు ఏంటో తెలుసా? ఇది ఎక్కడ పెట్టుకొని పడుకుంటారండి? మా మొత్తం విశ్వాసం అట్లాగా. నేను పోయిన వారి నుంచి ఎన్ని స్థలాలకు వెళ్ళానో ప్రతి స్థలంలో అడగగానే తల పక్కన. అది మనం వాక్యం ఇచ్చేది. నిజానికి దేవుడు దీన్ని ఏమన్నాడు తెలుసా? నా మాట అగ్నిలో తల పక్కన పెట్టుకుంటారా? నీ ఉద్దేశం ఏంటో నేను చెప్పాలా? ఇది తల పక్కన పెట్టుకుంటే సాతాను గాడి మీద కూర్చోడు, ఇది తల పక్కన పెట్టుకుంటే మంచి కళలు వస్తాయి. అందుకు ఇచ్చాడు వాక్యము. ఒకసారి ఒక టీవీ ప్రోగ్రామ్ లో గొప్ప దైవజనుడిని ప్రశ్న అడిగారు ఒక విశ్వాసి. పిచ్చి కళలు వస్తున్నాయ్యా, నిద్ర పట్టట్లేదంట. దైవజనుడు అన్నాడు, పక్కన తల పక్కన బైబిల్ పెట్టుకొని పడుకోమన్నాడు. తల పక్కన బైబిల్ పెట్టుకుంటే సర్పాలు చంపబడవు,
ఉపవాసం ఉండి వాక్యములో ప్రార్థించుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. నిజమైన వాక్యాన్ని అంగీకరించు. అది గద్దింపు వాక్యమా, అది ఖండించే వాక్యమా, నేను సరిచేసే వాక్యమా, నీవు అట్టి వాక్యానికి లోబడితే ఆశీర్వదించబడతావు. ఇప్పుడు కొందరు 31 తారీఖు డిసెంబర్కి ఏం తీసుకుంటారండి? చర్చిలో వాగ్దానాలు తీసుకుంటారు కదా. ప్రతి వాగ్దానం మేము ఎంత త్రాగుబోతుడు వచ్చి వాగ్దానం తీసిన ఏమొస్తుంది తెలుసా? నీకు దేవుడు జీవ కిరీటం దయచేయి, అంతే కదండి. అసలు వాగ్దానాలు ఎట్లా పెట్టాలి తెలుసా? ఈ సంవత్సరం అంతా ప్రతి ఆదివారం మందిరంలో కనిపించకపోతే చచ్చిపోతాం మనం. అట్లాంటి వాగ్దానాలు పెట్టాలి. ప్రతిరోజు ప్రార్థించకపోతే, దేవుని సన్నిధిలో కనిపించకపోతే నీ ఉద్యోగం పోతుందని పెట్టాలి. అన్ని మంచి వాగ్దానాలు రాస్తారు. ఎంత పాప వచ్చి తీసుకున్నా ఏమొస్తాయి తెలుసా? కానీ దేవుడు అన్నాడు, నా మాట అగ్ని వంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట శుద్ధి వంటిది అన్నాడు, చాకలమని సబ్బు వంటిది అన్నాడు. దేవుని వాక్యము పాల వంటిది, తేనె వంటిది కాదండి. నువ్వు ఎదిగే కొద్దీ, నువ్వు స్టార్టింగ్ లో రక్షణ పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు పాల వంటిదిగా, చుంటే తేనె వంటిదిగా ఉండాలి. ఎదిగే కొద్దీ దేవుని మాట అగ్ని వంటిదిగా నీకు మార్చబడును గాక, శుద్ధి వంటిదిగా మార్చబడును గాక, చాకలమని సబ్బు వంటిదిగా మార్చబడును గాక. ఆశీర్వదించబడతావు. ఎదగాలి. ఎప్పటికీ ఏబీసీలే కాదు, ఎప్పటికి చిన్న చిన్నవి కాదు వాక్యాలు. ఎవరు కానీ చెప్తాడు కెమెరా మీద ఉండి, ఇదిగో దేవుడు నీ బాధలు తీయబోతున్నాడు. ఇక ప్రతి ఒక్కరు స్టేటస్ లో పెట్టేస్తాడు. వాక్యాలు స్టేటస్ లో పెట్టుకోవడానికి కాదు, అది మహా విలువైన దేవుని నలగొట్టబడిన శరీరం. ఆమె చెప్పండి, హల్లెలూయా. వాక్యాలు మనకి ఇష్టం ఉన్నట్టుగా మార్చుకోవడానికి కాదు, దేవుని వాక్యానికి నీవు మార్చబడుదువుగాక. ఆమేన్. ఒక సరైన వాక్యం వినగాలి, నీవే నిలకడగా వాక్యంలో నిలబడగలగాలి. అగ్ని వంటి దేవుని మాటలో ఉందువుగాక. మూడవది, అగ్ని పరిశుద్ధాత్మకి సాదృశ్యం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో పెంతెకొస్తు పండుగ దినమన్నాడు. ఊరంతా కూడా ఆ జాతరలో, ఆ పండుగలో అక్కడిక్కడ తిరుగులాడుచుండగా 120 మంది ఇటువంటి మేడగది మీదకెక్కి, ప్రభువా ఆదరణకర్తను పంపిస్తానన్నావు, ఆత్మను పంపిస్తానన్నావు. వారందరూ కూడా మెలకువ కలిగి ఒక దీక్షతో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యంలో రాయబడి ఉన్నది, ఆకాశము తెరవబడి ఇదిగో అగ్ని నాలుక జ్వాలవలె దేవుని పరిశుద్ధాత్మ శక్తి దిగి వారి మీద వాలగా వారు శక్తి పొందుకొనిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అన్నాడు, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఖచ్చితంగా ప్రతి బిడ్డ ఏం పొందుకొని ఉండాలి? ఆత్మ. ఆత్మ పొందుకున్నటలో అందరూ భాషలు మాట్లాడలేకపోవచ్చండి. వాక్యంలో అన్నాడు, ప్రవచించలేకపోవచ్చు. మీకు విషయం చెప్పాలా? ఆత్మ వరముల కంటే ఆత్మ ఫలము బలమైనది. వరము లేకపోయినా పరలోకానికి రాణిస్తాడు, కానీ ఫలము లేకపోతే గేటు దగ్గర కూడా రానియండి. ఆత్మఫలం ఒకటే, దాంట్లో 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలతో, ఆశానిగ్రహం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఈ 9 కలిగి ఉండుట పరిశుద్ధాత్మను కలిగి ఉండుట. నమ్మితే ఆమె చెప్తాం. ఆమేన్, హల్లెలూయా. These are utmost important you need to have. పరిశుద్ధాత్మను కలిగి ఉండుట అంటే అది. బొంకిన పేతురు, అబద్ధమాడిన పేతురు, పిరికివాడైన పేతురు ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ తాకిందో ఒక ధైర్యవంతుడుగా మారిపోయాడు. అంతకు ముందు అంటాడు, యేసు ఎవరో నేను ఎరగను అంటాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత నిన్ను కొడతాము, నిన్ను తంతాము, నిన్ను చంపేస్తామంటే అంటాడు, మీరు ఏమన్నా చేసుకోండి, నా సజీవమైన దేవుడిని నేను కనపరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఆత్మలో కార్యము. 3వ అధ్యాయానికి వెళ్తే అక్కడ మెట్ల మీద కుంటివాడిని చూసి అంటాడు, నా దగ్గర ఇచ్చుటకు ఏమీ లేదు, నజరేయుడైన యేసు నామమున లేచి నడువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడుట అనగా ఫలము కలిగి ఉండుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమలో ఎదుగుతున్నావా? మళ్ళీ ప్రేమ అంటే సమయం లేదని త్వరగా చెప్తా. ప్రేమ అంటే బీదలకు పంచుట ఇది కాదండి. 1 కొరింథీ 13లో అంటాడు, నా ఆస్తి అంతయు అమ్మివేసి బీదల పోషణ కొరకు ఇచ్చిన ప్రేమ లేని వాడనైతే ఇచ్చుట అనే దాన్ని బట్టి ఒకేలా పరలోకానికి తీసుకువెళ్తే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వెళ్ళిపోతారు. ఎంత మందు దాగి వెళ్ళిపోతారు. అది దైవిక ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దైవిక ప్రేమ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉండాలి. రోమా 8:14 అంటారు, ఎందరూ ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని
కుమారులు అనబడుతున్నాడు. 4వది అగ్ని దైవ సేవకులకి సాదృశ్యం. కీర్తనలు 104వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం అందరం కూడా. కీర్తనలు 104వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను చూడండి. వాయువులను తనకి దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకున్నాడు. కింద ఫుట్ నోట్ లో చూడండి. 2వది తన సేవకులను అగ్ని జ్వాలలుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వినండి, శ్రద్ధగా ముగించి వేస్తాను. నాకు 5 నిమిషాలు టైం ఉంది. సేవకులు ఎవరైతే నీకు ఇయ్యబడ్డారో వారు ఎవరంట తెలుసండి? అగ్ని జ్వాలలు. నీవు ఒక సేవకుడిని కలిగి ఉండుతావంటే ఒక అగ్నిని కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకులు మనమంటే మనుషులేనండి? అందరు చెప్పండి, మనమంటే మనుషులేనా? మనలాగా రోగాలు వస్తాయా? వద్దు, అది పాడుగా మనలాంటి మనుషులేనా? రోగాలు వస్తాయా? ఇబ్బందులు వస్తాయా? సమస్యలు ఉంటాయా? బలహీనతలు ఉంటాయా? అనారోగ్య సమస్యలు ఉంటాయా? గుర్తుపెట్టుకోవాలండి, నీ సేవకులను హృదయంలో దాచిపెట్టుకుందువుగాక. ఆమేన్, హల్లెలూయా. మీకు విషయం తెలుసా? మీ ప్రాణాలు కాపాడబడుటకు కారణము దేవుడే కాకుండా నీ సేవకుల ప్రార్థన కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిసారి అరణ్యములో ఇశ్రాయేలు ఎదురు మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు మోషే అహరోనుతో, మీరు పక్కకు జరగండి, నా ఉగ్రతో అగ్నితో వారిని చంపేస్తానంటే మోషే మధ్యలో సాష్టాంగపడి, అయ్యా వారి పక్షాన మొర పెడుతున్నాను, వారిని క్షమించు, కావాలంటే నా ప్రాణం తీసుకో. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నిన్ను బట్టి సంఘ ప్రాణాలు కాపాడుతున్నాను. చప్పట్లు కూడా దేవుడు కనపరుచున్నాం. హల్లెలూయా. చులకనగా చూడవద్దమ్మా, తీసి పడవేద్దమ్మా. నీ సేవకుని ఎంత గౌరవిస్తావో నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడతాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సేవనికి ఎంత విలువిస్తావో నీ కుటుంబం ఆశీర్వదించబడతాది. ఏమండి ఇక్కడ వినండి, సేవకుడు అనగా ఆత్మీయ తండ్రి కదా, అంటే తండ్రి కదా. ఆ ఆత్మీయ తండ్రికి పిల్లలుగా నీవు లోబడితే నీ పిల్లలు నీకు లోబడతారు. ఏమి విత్తుతావో అది కోస్తావు. ఇంకా విచిత్రం చెప్పాలా? ఇప్పుడు ఒక కొబ్బరి చెట్టు దరిదాపులా తన జీవిత కాలంలో ఒక 500 లేక 1000 కొబ్బరి బొండాలు ఇస్తాదండి. 1000 కొబ్బరి బొండాలు నాటుతావా? ఒకటే కొబ్బరి బొండాలు నాటుతావా? అంటే ఒక్కటి విత్తుతే 1000 కొలది ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. నీ సేవకుని విషయంలో ఎప్పుడు కూడా మాటలకి, చెడు మాటలకి, అన్యాయపు మాటలకి నీకు ఏకీభవించవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వదించబడతావు. అన్నాడు వాక్యములో, నీ పైన అధికారులుగా ఉన్న నీ సేవకులు దుఃఖముతో ఆ పని చేసిన యెడల నీకు ఏమీ ప్రయోజనం, నిష్ప్రయోజనం అన్నాడు. నీ సేవకులను అహరోను వలె ఎంతగా భరిస్తావో అంతగా ఆశీర్వదించబడతావు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఇచ్చే దాంట్లో విలువైనది దేవుని సన్నిధించడానికి ప్రయత్నించు, ఆశీర్వదించబడతావు. చాలా మంది సేవకుల దగ్గర బ్లాక్ మెయిల్ చేస్తారు. అట్టి మనసు దురాత్మకి సంబంధించింది, అది బయటికి పారదొరులుగాక. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. దైవ సేవకులు చూడండి, మీకు పెళ్లిలు ఫంక్షన్లు ఉంటే ఆదివారం ఏమైపోతారంటే మీరు వెళ్ళిపోతారు. సేవకుడికి ఎంత బలహీనత ఉన్నా కూడా ఆదివారం వచ్చి కూర్చొని నేను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకై ప్రార్థిస్తాడు, నీకై మొర పెడతాడు, నీకై కన్నీరు కారుస్తాడు, నీకై దేవుని దగ్గర ఉపవాసం ఉండి మొర పెడతాడు, నీ బిడ్డల గురించి మొర పెడతాడు. అగ్ని జ్వాలల వంటి సేవకుల్ని కలిగి ఉంటే, నీవు ఆ విధంగా విలువైస్తే నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్న సర్పాలు కాల్చివేయబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా తులనాడవద్దు నీ సేవకులని. ప్రభు ఒప్పుకోలేదు ఎక్కడ కూడా. గ్రూపులు కలిసి మాట్లాడుకోవద్దు. అంత్యదినాల్లో ఉన్నాం, దుష్టుడు పని చేస్తున్నాడు. ఆరాధనలో సర్పాలు ప్రవేశించాలి, మందిరాల్లో సర్పాలు ప్రవేశించాలి. దుష్టుడు ప్రవేశించి అతి భయంకరంగా ప్రవర్తిస్తున్నాడండి. వాక్యోపదేశాలు మారిపోయాయి, లోకానుసారంగా మారిపోయాయి. ఒకప్పుడు ఏమీ లేకపోయినా ఆరాధిస్తే దేవుని ఆత్మకి వచ్చేది. ఈ దినాన డిస్కో లైట్లు, పొగలు ఏమైనా వచ్చాయి, సర్పాలు ప్రవేశించాయి. నీ సేవకులు దేవుడికి ఇచ్చిన వారే శ్రేష్టమైన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక గమనించు, నీ సేవకులకి ఎంత విలువిస్తే అంత ఆశీర్వదించబడతావు.
అహరోను సమర్పించుకొని తన కుమారులు ఆ బలిపీఠం దగ్గర సేవ చేస్తూ ఉంటే, యాజకత్వం చేస్తూ ఉంటే, ఒక రోజు దేవుని అగ్ని రాకముందే వీరు ఒక అగ్ని తీసి వెలిగించారు. దేవుని ఉగ్రత వచ్చి స్పాట్ లో చనిపోయారండి ఇద్దరు. ఏడవడానికి దుఃఖం వస్తా ఉంటే మోషే వచ్చి అక్కడ మాట్లాడతాడు, ఏడ్చారా మిమ్మల్ని చంపేస్తారంట. ఎంత దుఃఖం ఉన్నా దిగబిక్కుకొని యాజకత్వం చేసేవారే దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను విని ఒక సాక్ష్యం చెప్తానండి. ఒక దైవజనుడు నోట నుండి, అతడు ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్ అయిపోయి ఒక భోజనం చేస్తా ఉంటే ఒక స్త్రీని తీసుకొని వచ్చాడు. ఇద్దరు చంటి పిల్లలు ఎత్తుకొని ఉంది. ఒకడు పాలు తాగే పిల్లోడు, ఆ పాపకి 3-4 సంవత్సరాలు. ఆమె సాక్ష్యము చెప్తా ఉన్నారు అక్కడ. ఆమె భర్త యవనస్తులు ఆ చిన్న పిల్లలతో కలిసి ఉంటూ ఉదయకాలం పొలం పనికి వెళ్ళి సాయంత్రం వచ్చి ఆ 7 గంటల ప్రాంతంలో ఒక కొండ జాతికి వెళ్ళి సువార్త చెప్పి, అక్కడి నుంచి ఇంకో కొండ జాతికి వెళ్ళి సువార్త చెప్పి ఇంటికి వెళ్ళేసరికి 10 అయ్యేది. రోజు అట్లా యవనస్తుడు సమర్పించుకొని దేవుని సేవ చేస్తూ ఉదయమంతా పని చేస్తూ దేవుని సువార్త ప్రకటించేవాడు. ఒక రోజు సువార్తకని వెళ్ళాడు, 11 అయిపోయినా రావట్లేదు. వెంటనే ఆ సహోదరి, ఇంకా రాలేడు నా భర్త అని కొంతమంది సంఘ బిడ్డలు తీసుకొని ఒక దీపము తీసుకొని ఆ కొండ జాతి ప్రాంతం దగ్గరికి వెళ్ళింది. అమ్మా, దైవజనుడు వచ్చాడా, సేవకుడు వచ్చాడా? అయ్యో వచ్చాడమ్మా, వెళ్ళిపోయాడట్టు మళ్ళీ అని చెప్పారు. ఆ కొండ జాతి ప్రాంతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏమ్మా సేవకుడు వచ్చాడా అంటే, వచ్చాడండి, 9 గంటలకే వెళ్ళిపోయాడు అన్నారు. ఈయనకి ఏదో కీడు శంకిస్తూ అదే విధంగా దారిలో తిరిగి ఇంటికి వస్తా ఉంది. ప్రభువా, ఏం ఆపద కాకుండా చూడండి నాయనా అని సంఘ బిడ్డలతో అందరితో కలిసి వస్తా ఉంటే ఒకడు కాలు తగిలి కింద పడిపోయాడు, రాయి తగిలి. ఎవరో దారిలో రాయి పెట్టారని చెప్పి అది పైకి లేపి తీస్తే నరికి వేయబడిన సేవకుని తలకాయ. ఆ అమ్మ అక్కడ పడిపోయి ఆ శవాన్ని పట్టుకొని, ఆ మొండాన్ని పట్టుకొని, ఆ తలకాయని పట్టుకొని ఏడుస్తా ఉంది. చిన్న వయసులో పసిపిల్లలు కలిగి అంత బాధకర పరిస్థితిలో, ప్రభువా ఇంత శోధన, ఇంత వేదన, ఇంత శ్రమ. ఆమె సాక్ష్యం చెప్తా ఉంటే ఆ దైవజనుడు ఏమైనా డబ్బులు సహాయం చేయాలని, ఏమ్మా ఏమైనా డబ్బులు సహాయం చేయాలంటే ఆ మంటుంది, లేదండి, రూపాయి కూడా వద్దండి, కనుక చిన్న ప్రార్థన కోరిక. ఈ చిన్న పిల్లల్ని చూసుకోవడానికి ఒక ముసలమ్మ దొరికితే ఆ ఆత్మలు నశించిపోకుండా నేను సువార్త చెప్తా. చప్పట్లు కొట్టి దేవుని మనం కనపరచుదాం. హల్లెలూయా. సేవకు వచ్చిన రోజే సేవకుడు చచ్చిపోయినట్టండి, మరణించినప్పుడు కాదండి. సేవకు ప్రతిష్ఠించుకున్న రోజే డేట్ ఆఫ్ డెత్ సేవకుడికి. ప్రతి ఒక్కరు తింటారు సేవకుడిని, ప్రతి ఒక్కరు నిందలు వేస్తారు. ఎంత సమర్పించుకున్నా, ఎన్ని వదిలిపెట్టుకున్నా, ఎన్ని విడిచిపెట్టారు, ఎన్ని ఆశలు వదులుకున్నా, ఎంత ఇరుకుగా ఉన్నా, పరిస్థితి ఎప్పుడు ఎంతగా ఇంట్లో కష్టముగా ఉన్నా, ఒక నాడైనా నీతో చెప్పారండి, హృదయములో నీ సేవకుడిని మోయుదువుగాక. ఆమేన్ చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. నీవు హృదయంలో మోస్తే నీ సేవకుడు నీకు అగ్ని జ్వాలగా ఉండి సర్పాలు కాల్చివేయబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. 5వది శ్రమలు అగ్నికి సాదృశ్యము. 1 పేతురు 1:6-7 అంటాడు, అగ్ని వంటి మహా శ్రమలు. 6వది పరిచర్య. 1 కొరింథీ 3:13 అంటాడు, వాని పని అగ్ని చేత పరీక్షించబడును అనగా పరిచర్య అగ్నికి సాదృశ్యము. ఈ 6 అగ్ని కలిగి ఉన్నావా, సర్పాలు కాల్చివేయబడతాయి. అప్పుడు ప్రార్థించు, నీ ప్రార్థన ఫలభరితంగా ఉంటా. త్వరగా చెప్తాను ఒక మాట. మొదటిది ప్రార్థన అనే అగ్ని, 2వది వాక్యము లేక దేవుని మాట, 3వది పరిశుద్ధాత్మ, 4వది దైవ సేవకులు, 5వది శ్రమలు, 6వది పరిచర్య. కొన్ని మాటలు మనం ఇంటిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. దైవజనులకు సమయం అప్పగిస్తున్నాము. అందరికీ ప్రభునామమున వందనాలు. అందరు కూడా కళ్ళు మూసుకుంటాము. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని, పిల్లల దేవుడు నీతో, నాతో, మనందరితో ఈ మొదటి రోజు ఉపవాస కూడికల్లో మనందరితో మాట్లాడాడు. ఒక చిన్న తీర్మానం చేసుకోండి, ప్రభా నాకు ప్రార్థన జీవితం కావాలి, ప్రార్థన జీవితంతో నింపండి అయ్యా. ఒకసారి అందరం కలిసి మోకాల మీద వద్దామండి. అందరూ మోకరించి ప్రార్థన చేయండి. ఇప్పుడు దైవజనం చెప్పారు కదా, ఇప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రభా మోకరించే మోకాలకి దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. మోకరించే మోకాలకి దేవుడు అన్యాయం చేయడు. నీ మోకాల జీవితాన్ని బట్టి దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు.
ఏ సర్పం నీలో ప్రవేశించిందో, ఏ సర్పం నీ గృహంలో ప్రవేశించిందో, ఏ సర్పం సంఘంలో ప్రవేశించిందో ఈ రోజు దేవుడు దులిపివేయబోతున్నాడు, అగ్నితో కాల్చివేయబోతున్నాడు. ఏ సర్పము ద్వారా మనకి భవిష్యత్తు లేదు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాము, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నాము, భయంకరమైన పరిస్థితులతో బాధపడుతూ ఉన్నాం. ప్రేమోనైనా సర్పము ద్వారా శాపము ఈ రోజు నుంచే ఆ శాపాన్ని దేవుడు కొట్టివేయమని గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు అడగండి, ఒక్క నిమిషం అడగండి, ప్రభా ప్రార్థన జీవితం నాకు కావాలి, ప్రభా ప్రార్థన ఆత్మ నాకు కావాలి, ప్రార్థన అగ్ని కావాలి, వాక్యం అగ్ని కావాలి, సేవకులని అగ్ని కావాలి, శ్రవణని అగ్ని కావాలి. పరీక్షించబడాలి ప్రభా, అగ్నితో మేము నింపబడాలి, పరిశుద్ధాత్మ అగ్నితో మేము నింపబడాలి. నాయన మాలో ఏ సర్పం ప్రవేశించిందో అది ఏలుస్తున్నాములో కాల్చివేయబడని కాక. పౌలు జాడించినట్లుగా మనం జాడించేసేవాడు. పౌలు జాడించేశాడు. ఈ రోజు నువ్వు జాడించున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడికి మంచి అవకాశం ఇస్తున్నాడు, మంచి దారుడు దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం. అందరూ కలిసి ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుడు ఈ రాత్రి నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. ఈ రాత్రి నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. నువ్వు వాకరించే వాకాలకి దేవుడు అన్యాయం చేసేవాడి కాదు, అన్యాయం చేసే దేవుడి కాదు. నా ప్రియ సహోదరుడు, దైవజన ముఖంలోంచి నీతో మనందరితో కూడా మాట్లాడారు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సమర్థమయ్య గారు ఒక పల్లవి పాడి ప్రార్థన చేస్తారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా విషయాలు ఆయన మాట్లాడారు. ఎత్తబడిన యొక్క వాక్యము మన హృదయంలో ఫలించి వాక్యానుసారంగా జీవించబడినట్లు మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినాకు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినాకు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొను దేవా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొను
దేవా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం ఏకంకితం. ప్రార్థన చేస్తున్నామండి. ఈ మొదటి దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడి ఉన్నారు. ఆయన ఎటువంటి భయంకరమైన సర్పముల యొక్క ఏలుబడిలో ఉన్నాము. ఆ సర్పముల నుంచి విడుదల పొందడానికి ప్రార్థనాగ్ని, ప్రార్థనా శక్తి, వాక్యమైన శక్తి, శ్రమలనే శక్తి, పరిచయ శక్తి, అగ్ని, దేవుని అగ్ని మనలో మండింపబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సేవకుని యొక్క ముఖాంతరములో నుంచి మనతో మాట్లాడి ఉన్నారు. మహాపరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాము. 2025వ సంవత్సరం ఈ యొక్క సెప్టెంబర్ నెల 24వ తారీఖు 25, 26 3 దినాలు కూడా దైవజనుడు పాల్గొనగా అమ్మగా సంఘము అనేక దినముల నుంచి ప్రభు ఈ కూడికల కొరకు ప్రార్థించున్నారు. ఈ మొదటి దినాన్ని ఈ రాత్రి కాలసుమలో హైదరాబాద్ నుంచి వచ్చిన దైవజనుడు విలిగ్రహయ్య గారి ద్వారా అనేక విషయాలు మీరు మాట్లాడి ఉన్నారు. ప్రభు నీ కుమారుని ఎత్తు పట్టుకున్నారు. ప్రభు అనేక మందిని కదిలింపజేస్తారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్శక్తి అనేక మందిలోనికి ప్రవేశించిన ఆయన వాక్యం ద్వారా బలపరచబడడానికి ఈ 3 దినాలు కూడా నీ వాక్యం మంచిమని కురుస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి నీ రాకడ వరకు సిద్ధపడే సంఘముగా ఈ సంఘాన్ని మీరు ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాను. దైవజనుడు పాల్గొన అమ్మగారు అనేక సంవత్సరాల నుంచి జరిగిస్తున్న పరిచయం ఇది నాయన సంకుచితము ఉన్నది, ఇరుకుగా ఉన్నది, విశాలమైన మందిరాన్ని మీరు త్వరలో ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. గొప్ప కార్యమును ఈ యొక్క మందిరం పట్ల మీరు చేయబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవజనుడు చేస్తున్న పరిచయం మీరు దీవించండి. వారికి ఇచ్చిన చక్కని కుమారుడు సమూయేలు అని ఆ చిన్నబాబుని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాగే ఉన్న ప్రభువా, మరి వేదిక మీద దైవజనుడు విలిగ్రహం అయ్యగారిని బట్టి, సంఘాలను బట్టి, పరిచయం బట్టి ఆయన మీరు దీవించి ఇంకా బహుబలముగా అనేక ప్రాంతాలలో వారిని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ దైవజనుడు పెద్దయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. అమ్మగారు వారి కుటుంబ బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ సంఘ కుటుంబాలు, పెద్దలైన వారు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు, విధవరాలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, అలాగే ప్రభు ఇక్కడ కీబోర్డ్, ప్యాడ్ వాయిస్తున్న సోదరులు, వారందరినీ కూడా నీ పరిచయంలో మీరు వారికి నడిపిస్తున్న దాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వెత్తబడిన వాక్యము అంతర్యాలను ఫలించి వాక్యానుసారముగా మీ రాకడకు సిద్ధపడే సంఘముగా మీరు ఆయత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడు వందనాలు తెలియజేస్తున్నాను.